తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుల అరాచకాలకు అంతు పొంతు లేకుండా పోతోంది. రోజురోజుకు వారి ఆగడాలు శృతిమించుతున్నాయి. సెటిల్మెంట్లతో ప్రజలను భయపెడుతున్నారు. వరుస దాడులు, దౌర్జన్యాలతో వారిని ఆందోళనకు గురిచేస్తున్నారు. టెంపుల్ సిటీ తిరుపతిలో వైసీపీ నేతల అరాచకాలపై ఇన్సైడ్ స్టోరీ. తిరుపతిలో వైసీపీ నేతల అరాచకాలు ఇంకా రాజ్యం మేలుతూనే ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు దాడులు, దౌర్జన్యాలనే నమ్ముకున్నారు. పవర్ పోయిన తర్వాత కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. ఇలాంటి వ్యవహారాలతో తిరుపతిలో పరపతి పోతున్నా ఫ్యాన్ పార్టీ నేతలు మాత్రం పద్ధతి మార్చుకోవడలేదు. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు తిరుపతిలో దళిత యువకుడు పవన్ పై చేసిన దాడి వైసీపీ లీడర్ల దురాగతాలకు నిదర్శనంగా నిలుస్తోంది. వైసీపీ నేతలు అనిల్ రెడ్డి, దినేష్, జగదీష్ రెడ్డి ఫైబర్ లాఠీలతో అనిల్ చితక్కొట్టడం ఫ్యాన్ పార్టీ నేతల అరాచకాలను నిలువుటద్దంగా మారింది. తమకు లక్షల రూపాయలు బకాయిలు ఇవ్వాల్సిందని చెప్పి నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారంటే వీరు ఎంత బరితెగించారో జనానికి ఇట్టే అర్థమవుతోంది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసినా బాధిత కుటుంబానికి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. వారి పరువు, ప్రతిష్టలను మంటగలిపారు. ఈ హక్కు వైసీపీ నేతలకు లేనేలేదు. ఒకవేళ తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోతే కుటుంబ సభ్యులకు చెప్పి వసూలు చేయొచ్చు. ఆధారాలుంటే పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. కానీ గొడ్డును బాదినట్టు బాదడం ఏం సంస్కృతి అన్న ప్రశ్న వస్తోంది. అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం. తప్పు చేసిన వారిని వదిలిపెట్టదు. తాట తీస్తుందని తెలుసు. అయినా ఇలా కొట్టారు. ఏ ధైర్యంతో ఇంత దారుణంగా వ్యవహరించారు? ఇప్పుడు ఇదే కీలకమైన విషయం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనిల్ రెడ్డి ఇలాంటి పని చేసి భూమన కరుణాకర్ రెడ్డి ఇంట్లో నక్కి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదేమో. కానీ ఇప్పుడు మాత్రం పోలీసులు అక్కడున్నట్టు టెక్నికల్ గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బాధితుణ్ణి చిత్రహింసలు చేసిన తర్వాత అనిల్ రెడ్డిని భూమన ఇంట్లో పోలీసులు అదుపులోకి తీసుకోవటం దేనికి సంకేతం అన్న ప్రశ్న వస్తోంది. పవన్ ను దినేష్ రెడ్డి కొడుతున్నప్పుడు అక్కడే ఉన్న అనిల్ రెడ్డి ఇంకా బాదు, మరో 2 తగిలించు అని ప్రోత్సహించడం వైసీపీ నేతల సాడిజం, రాక్షస మనస్తత్వానికి పరాకాష్ట. వీడియో సాక్ష్యంతో అనిల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుంటే ఫ్యాన్ పార్టీ నేతలు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ దగ్గర నిరసన వ్యక్తం చేయడాన్ని చూస్తే మొగుణ్ణి కొట్టి మొగసాలకి ఎక్కినట్టుగా ఉందన్న కామెంట్స్ వస్తున్నాయి. పార్టీ డైరెక్షన్ లేనిదే ఇలాంటివి జరగవు కదా అని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. వైసీపీ నేతలు దాడులు చేయడం కొత్త కాదు. కొద్ది రోజుల క్రితం చైతన్య యాదవ్ తాను ఫైనాన్స్ ఇచ్చిన వ్యక్తిని ఇలా చేశారు. తీసుకున్న రుణం ఇవ్వలేదని షాపుకు వెళ్లి మరీ కొట్టడాన్ని చూస్తే ఇదంతా ఫ్యాన్ పార్టీ నేతల ఆదేశంతోనే జరుగుతోందని అంటారు. ఇక కరకం బాడీ రోడ్లో ఒక భవనాన్ని అద్దెకు తీసుకున్న చైతన్య యాదవ్ రెంట్ ఇవ్వలేదు, ఖాళీ చేయలేదు. అదేమని అడిగిన భవన యజమాని దౌర్జన్యం చేశారంటే ఇతని తీరును అర్థం చేసుకోవచ్చు. వైసీపీ నేతల అండ ఉన్నంత కాలం తమను ఎవరూ ఏమీ చేయలేరని విర్రవీగుతున్నారు. కానీ కేసులో చిక్కుకున్న తర్వాత తత్వం బోధపడుతోంది. పవర్ పోయిన అనంతరం ఇన్ని దాడులకు తెగబడ్డారంటే అధికారంలో ఉన్నప్పుడు ఇంకెన్ని చేశారో అన్న అనుమానం వస్తోంది. అప్పట్లో వెలుగు చూడకుండా చేశారు. బాధితులెవరికీ చెప్పుకోలేకపోయారని అంటారు. అలాంటి వారు బయటకొస్తే వీరి దురాఘాతాలు మరిన్ని వెలుగులోకొస్తాయి. ఇప్పుడు కొన్ని బయటపడుతున్న క్రమంలోనే వెలువెల్లాడుతున్నారు. అప్పటి ఎమ్మెల్యే భూమన అండ చూసుకుని అనిల్ రెడ్డి వ్యవస్థీకృత నేరాలకు పాల్పడ్డారు అనే ఆరోపణలున్నాయి. అనిల్ బ్యాచ్ ఇటీవల చేసిన దాడిలో గాయపడిన పవన్ కూడా వీరి గ్యాంగ్లో ఒకరని సమాచారం. అధికారంలో ఉన్నప్పుడు ఓ ఎమ్మెల్యే పేరు చెప్పి పవన్ వసూళ్లకు పాల్పడ్డారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు అనిల్ రెడ్డి, చైతన్య యాదవ్ గతంలో విచ్చలవిడిగా సెటిల్మెంట్లు చేసేవారు అన్న ఆరోపణలున్నాయి. ఇందుకోసం దౌర్జన్యాలకు దిగేవారని అంటారు. ఇలాంటి వారిని అణచివేయాలన్న డిమాండ్ వస్తోంది. లేకపోతే టెంపుల్ సిటీ తిరుపతిలో అరాచక శక్తులకు ఊతం ఇచ్చినట్టు అవుతుంది. ఈ విషయంలో కూటమి నేతల్లో ఎవరైనా సహకరిస్తుంటే వారిపై అధిష్టానం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరి అండ చూసుకుని ఇదంతా చేస్తున్నారు? అధ్యక్షుడు జగన్ తీరే కదా ఇందుకు కారణం అంటారు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో దాడులకు తెగబడుతున్నారని చెప్తారు. అయితే అంత సీన్ లేదంటారు. ఫ్యాన్ పార్టీ నేతల తీరు ఇప్పుడు ఇలాగే ఉంటే మళ్లీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో గతంలో ఎలా ప్రవర్తించారో అందరికీ తెలుసు. ఏరి కోరి సమస్యలు కొని తెచ్చుకోవాలని, కొరివితో తలగొక్కోవాలని ఎవ్వరూ అనుకోరు.
మరి ఇకపై అయినా వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన్ అనుచరుల్లో మార్పు వస్తుందో లేదో చూడాలి.